అమరావతిలో విపరీతమైన ఖర్చు రాష్ట్రానికి బోర్డెనని, అంత ఖర్చు పెట్టినా అది విజయవంతం అవుతాది అని ఏమీ చెప్పలేము అని, అది చాలా పెద్ద రిస్క్ అని, వేలు లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదు అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిగా అందులో 10% కంటే తక్కువ ఖర్చు పెట్టినా కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ లైన్ వెంబడి ఒక మంచి రాజధాని తయారవుతుంది. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, పోర్టు, ఆసుపత్రులు అన్నీ ఉంటాయి. సో అద్భుతంగా అవుతుంది అని చంద్రబాబు గారు సర్కారుకు ఒక సూచన చేయడం, బై డిఫాల్ట్గా చంద్రబాబు గారికి వాళ్ళ పార్టీకి నచ్చలేదు. అండ్ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు అయితే బహుశా వాళ్ళ అయ్యగారుల సొమ్ములు ఏం పోతాయో తెలియదు కానీ చాలా తీవ్రమైన పదజాలంతో చివరికి వైసీపీ నాయకుల భార్యలను కూడా వీళ్ళు చెల్లెలని చెప్పి వేరే వాళ్ళకు పెళ్లి చేస్తారు. అసలు చాలా నీచంలేండి. ఆ వీకెండ్ కమెంట్స్ అనే పేరుతో ఆయన రాసిండేది. సో వీళ్ళలో కుళ్ళు, ద్వేషం, అసూయ టన్నుల టన్నులు ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకో వీళ్ళు ఈ విధంగా అట్లా బయట పెడుతూ ఉంటారు. దీని మీద కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాల్లో సూటిగానే స్పందించారు. మీడియా సమావేశాల్లో మాత్రమే లేండి, సూటిగానే స్పందించారు. ఒక్కోరొక స్టైల్లో మీడియా సమావేశంలో మాత్రమే సూటిగా స్పందించారు. అండ్ అక్కడితో ఆగకుండా వైసీపీ అఫీషియల్గానే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ తరపున 3 పేజీల లేఖను కేంద్ర ప్రసార శాఖ మంత్రికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పంపించారు. అంటే ఒక ఫిర్యాదు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ పత్రిక కథనం ప్రసారం చేసింది. ఆ లింకులు కూడా పెట్టారు. సో మా నాయకులను కించపరిచేలా విద్వేషాలు అండ్ మా నాయకులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇది కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ఉంది, ఇది అత్యంత అనైతిక చర్య, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. ఇటువంటి కంప్లైంట్ చూసి సరే వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పోతూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, మనం ఈ విషయం మీద ఏం కమెంట్ చేయడం లేదు. కానీ ఈ కంప్లైంట్స్ అన్నీ చూసి ఆ ఎకిల్ నవ్వులు నవ్వుతూ ఉంటాడు కదా ఆయన, ఆ ఎకిల్ నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు ఏడన్న మూలన ఈ ఫిర్యాదులు చేసి. ఈ ఫిర్యాదుల వల్ల వచ్చేది ఏంది, పోయేది, మీకు ఏమైనా పేపర్ వేస్ట్ తప్పితే ఆ ఫిర్యాదులు నన్నేం చేస్తాయని చెప్పి ఆయన ఖచ్చితంగా ఒక మూల నిలబడి ఎకిల్ నవ్వులు నవ్వుతూ ఉంటాడు ఈ ఫిర్యాదుల వల్ల. సరే వీళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నారు కాబట్టి సో ఆ వ్యవస్థలు ప్రజాస్వామ్యంగా పనిచేయాలి కదా, వీళ్ళు పోతే పోయారు. కానీ సో ఇంకా కంప్లైంట్ చేయడం తప్ప ఏం చేయగలుగుతారు? కంప్లైంట్ అయితే చేశారు, ఏదో చేయకుండా బాగోదు కదా అని చేసినట్లే. అంతకుమించి ఆ కంప్లైంట్ వల్ల ఏమో ఒరుగుతుంది అని, ఏదో కేంద్రం మీద వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుందని అంత మనమేమీ ఆశించలేం. కానీ ఇంక అంతే, చివరికి వాళ్ళ భార్యలను కానీ తిడుతూ ఉంటే మొత్తం మీద అయితే ఫిర్యాదు చేసి మీడియా సమావేశంలో ఆ విషయాన్ని అయితే బ్రహ్మాండంగానే చూపిస్తూ ఉంది వైసీపీ.